నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మనకి ఆంధ్రాలో ఎలక్షన్ మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. చాలా హడావిడిగా ఉంది. కానీ ఇలాంటి తరుణంలో దొంగ ఓట్ల కలకలం అయితే రేగుతూనే ఉంది. మనం మొదటగా చూసుకుంటే సామాన్య ప్రజలకే దొంగ ఓట్లు బాగా పడుతున్నాయి. అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఓట్లు ఇంకా నడుస్తూ ఉన్నాయి. ఎవరైతే ఇక్కడ ఉండకుండా వలస వెళ్ళిపోతున్నారో వాళ్ళ పేర్ల మీద కూడా ఓట్లు నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు రాజకీయంలో అంటే పొలిటికల్ పర్సన్స్ కూడా ఇలా దొంగ ఓట్లు ఉండటం అనేది కలకలం అయితే రేగుతుంది. అదెవరో కాదు, స్వయాన సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయనకే కాకుండా ఆయన ఫ్యామిలీలో నలుగురికి కూడా దొంగ ఓట్లు ఉన్నాయి. 2 చోట్ల ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి అధికారికంగా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ అయితే రూల్ అయితే పాస్ చేసేసింది. అలా 2 ఓట్లు ఉండకూడదు, ఏదో ఒక చోటు మాత్రమే ఉండాలి, ఒకవేళ ఉంటే కనుక మీరే తొలగించుకోవాలి అని. కానీ అలా కాకుండా వీళ్ళు 2 చోట్ల కూడా ఓట్లు ఇలా పాస్ చేయడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ సూత్రధారి పాత్రధారి ఆయనే కదా. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి కదా ఇవన్నీ. కాబట్టి ఆయనకి ఇప్పుడు ఈ 2 ఉన్నాయి. ఇంక వేరే చోట రాయలసీమలో ఇంకేమున్నాయో కూడా చూడాలి. ప్రస్తుతానికైతే పొన్నూరు నియోజకవర్గం, మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాయి ఆయనకి. ఇవి కాక ఇంకెన్ని చోట్ల ఉన్నాయో కూడా చూడాలి, పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆయనకే కాకుండా ఆయన కుటుంబ సభ్యులకు ఉన్నాయి. వీళ్ళకే ఇట్లా ఉన్నప్పుడు కార్యకర్తలని, దొంగ ఓట్లని, చనిపోయిన వాళ్ళని, ఊరు వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళని, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులని తొలగించుకుంటూ వాళ్ళకి వాళ్ళ మనుషుల్ని దొంగ ఓట్లు చేర్పించుకునే కార్యక్రమం చేశారు. ఇప్పుడు 25 లక్షల మంది దొంగ ఓట్లు చేర్పించారనేది ఎన్నికల సంఘమే స్వయంగా చెప్పింది. కేంద్ర ఎన్నికల సంఘం అడిగినప్పుడు వీళ్ళే చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇట్లాంటివి ఉంటేనే కదా అంత వచ్చేది. ఒక్కొక్క ఇంట్లో 300 ఓట్లు పై చిలుకుంటున్నాయి. అసలు ఇంటి నెంబర్ లేని ఇంట్లో కూడా ఓట్లు ఉన్నాయి, వందల ఓట్లు. ఒక ఇంట్లో 300 పై. ఇలాంటివి జరుగుతూ ఉంటే నిన్న ఒక అమ్మాయి చిత్రం మాత్రం వేసేసి 9 ఓట్లు ఉన్నాయి. ఇట్లాంటివి చూసుకుంటా ఉంటే ఇట్లాంటి కోకొలలు అంటే తూతూ మంత్రంగా. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు గట్టిగా చెప్పినా కూడా చూడాల్సింది, ఇక్కడ అన్ని సరిచేయాల్సింది రాష్ట్ర ప్రతినిధులు కాబట్టి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కాబట్టి వీళ్ళు ఏది చెప్తే అదే చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఇది సంపూర్ణంగా వాళ్ళు ప్రక్షాళన చేసే ఆలోచన వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు చేర్పించింది వాళ్లే కదా, చేర్పించింది నాయకులైతే చేర్చింది ఉద్యోగస్తులే కదా, వాలంటీర్లు కదా. ఇప్పుడు వాళ్ళు ఏది చెప్తే దాన్ని మాత్రమే వాళ్ళు మళ్ళీ ముద్రిస్తున్నారే తప్ప ప్రక్షాళన చేసి పరిశీలించి, మామూలుగా అయితే ఇంతకుముందు ఎన్నికల సంఘం పరిశీలించి ఇట్లాంటివి ఉంటే తొలగించడం కూడా జరిగేది. కానీ వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే గొప్పగా వస్తాయని మనం ఎట్లా భావిస్తాం? ఇప్పుడు నిన్న జరిగిన తిరుపతి ఎన్నికలు చూసుకుందాం. తిరుపతి ఎన్నికల్లో ఎలా జరిగినాయి, 8,000 దొంగ ఓట్లు చేర్పించుకున్నారు. అలాగే మహిళలు వచ్చి వాళ్ళు 5-6 నియోజకవర్గాల్లో బస్సుల్లో వెళ్ళేసి వాళ్ళే ఓట్లేసి, వాళ్ళకి ఇక్కడ సంబంధం లేని వాళ్ళు, చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ దొంగ ఓట్లు ఎంచుకున్నారు. ఈ రోజుకి కళ్ళు తెరిచినట్టు వాళ్ళు నటిస్తున్నారు కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పుడు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎన్నికలు జరిగి ఎన్నాళ్ళు అవుతుంది, ఇప్పుడు మీరు చర్యలు ఏంటి? దాని మీద అప్పుడే ఫిర్యాదులు చేశారు కదా, దాని మీద పరిశీలించకుండా ఈరోజు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో మీరు ఇది చేస్తుంటే తూతూ మంత్రంగా అనిపిస్తుంది తప్ప మీలో చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీళ్ళ దృష్టిలో, ప్రజల దృష్టిలో వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి లేదనేది అర్థమైపోతూ ఉంది. ఇన్నిసార్లు ఫిర్యాదులు చేసి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి 25,000 మంది వాలంటరీ వ్యవస్థలు కావచ్చు, బిఎల్ఓలు కావచ్చు, అధికారులు కావచ్చు, దీంట్లో ప్రమేయం ఉందని చెప్పని సాక్షాత్ మీరు అన్నట్టు ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా వెళ్ళి ఇన్ని కంప్లైంట్స్ చేసినా కూడా వాళ్ళు స్పందించకపోవడంపై మనం ఎలా చూడొచ్చు? అదేనండి చెప్పేది. సాక్ష్యాధారాలతో సహా వాళ్ళకి ఆధారాలన్నీ వాళ్ళకి సమర్పించిన తర్వాత కూడా తగు చర్యలు తీసుకోలేదు అంటే మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తున్నారని భావించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడున్న ఉద్యోగస్తులే కదా చేసేది. దాన్ని పరిశీలించకుండా ఆమోదం తెలుపుతున్నారు కేంద్ర ఎన్నికల సంఘం అని చెప్పి అనేది కూడా భావించాల్సి వస్తుంది. అంటే ఇప్పటి వరకు వ్యవస్థలు ఏ విధంగా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఆడుతున్నారు. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, గతంలో జరిగిన ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి 2023లో శాసనమండలి ఎన్నికలు జరిగినప్పుడు ప్రతిపక్షానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 3 చోట్ల వాళ్ళే గెలిచిన సందర్భంలో మాకు ఓట్లు వేసే వాళ్ళు వేరేగా ఉన్నారు, ఈ ఓట్లు మాకు కావని ఆయన తేల్చి చెప్పాడు కదా. కాబట్టి ఇప్పుడు ఆయన ఓట్లు ఏందనే చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. దొంగ ఓట్లే ఆయన ఓట్లు. ఒక్కొక్క నియోజకవర్గానికి 25 లక్షల మంది ఓట్లు అంటే 175 నియోజకవర్గాలు ఎన్ని ఓట్లు చేర్చుకున్నారనేది అర్థమైపోతూ ఉంది కదా. అంటే రమారమి 10,000 పై ఓట్లు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి, 15,000 ఓట్ల పైన. అంటే ఇవన్నీ తొలగించడం, వాళ్ళ గెలుస్తా ఉన్న నియోజకవర్గాల్లో కాకుండా తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గాల్లోనే అధికంగా 30,000 నుంచి 40,000 ఓట్ల దాకా వాళ్ళు దొంగ ఓట్లు జరిపించుకున్నారు. అలాగే 15,000 నుంచి 20,000 ఓట్లు వీళ్ళని తొలగించడం కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. కానీ చర్యలు మాత్రం ఏమట్లేదు, కంటితూపు చర్యలు ఇవన్నీ.
కాబట్టి ఈరోజు సజ్జల గారు చేసేదానికి ప్రత్యేకంగా ఆయనకి ఇట్లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో చూడాలా అధినాయకులు. కాబట్టి ఏలాధ్వర్యంలోనే జరుగుతుంది కాబట్టి మనం కొత్తగా వాళ్ళు ఏదో చేశారని ఆశ్చర్యపడాలని పని లేదు. చేయకపోతే ఆశ్చర్యపడాలి. ఈ పెద్దలు చేయకపోతే ఆశ్చర్యపడాలి. చేసినందువల్ల మనం ఆశ్చర్యపడాలని పని ఏం లేదు. భవిష్యత్తులో చూసుకుంటా ఉంటే ఇంకా ఎన్ని బయటకు వస్తాయో, మరి ఎన్నికల సంఘం మరి ఇట్లా చూస్తూ కూర్చుంటే దీన్ని ప్రజలే ఏ విధంగా తిప్పికొట్టాలో ప్రజల్లో చైతన్యవంతులై ప్రతిపక్ష పార్టీలు వాళ్ళని చైతన్యపరిచి ఎక్కడికక్కడ ఈ దొంగ ఓటుకు సంబంధించి సాక్ష్యాధారాలు సహా న్యాయస్థానాలకు వెళ్తే తప్ప దీనికి పరిష్కార మార్గం దొరికిద్దని అయితే నేను అనుకోవట్లేదు. అంటే ఎన్నికల సంఘం కూడా వీళ్ళకి అనుకూలంగా వెళ్తుంది అని అనుకోవచ్చా? నిస్సందేహంగా. అందుకనే ఎన్నికల సంఘం ఇట్లా వెళ్తుంది కాబట్టి న్యాయస్థానాలు తప్ప ఇంకెవరు వీళ్ళని రక్షించే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ప్రతిపక్షాలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానాలకు వెళ్లాల్సిందే. మరి ఇలా అనుకూలంగా వెళ్తే రేపు రాబోయే ఎన్నికల్లో దొంగ ఓట్లు పడవు అని మనం ఎలా అనుకోవచ్చు? దొంగ ఓట్లు ఎలా పడతాయి? వాళ్ళు నమ్ముకుని దొంగ ఓట్లే కాబట్టి అందుకే నేను చెప్పేది న్యాయస్థానాలకు వెళ్ళాలి, ఎక్కడికక్కడ దీన్ని ఎండగట్టాలి, న్యాయస్థానాలకు సాక్ష్యాధారాలు సహా చూపించేసి ఆ దొంగ ఓట్లను తొలగించిన ఓట్లను మళ్ళీ జరిపించుకున్న విధంగా న్యాయస్థానం తప్ప ఇంకెవరో రక్షించలేరు. కాబట్టి న్యాయస్థానం ఆశ్రయించాలని చెప్పి అయితే నేను భావిస్తున్నాను.